హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఆంధ్ర స్పెషల్ చామదుంపలతో పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇన్స్టెంట్గా పులుసు పొడిని కూడా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చామదుంపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ముందుగా మనం ఈ పులుసులోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఈ పొడి వేసుకోవడం వల్ల పులుసు మరింత టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ కందిపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు నువ్వుపప్పును వేసుకోవాలి. తర్వాత ఒక 2 లేదా 3 ఎండుమిర్చిని కూడా వేసుకుని వీటిని అన్నిటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/4 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుని అన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 వరకు మిరియాల గింజలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా దినుసులు అన్నిటినీ కూడా దోరగా ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రేఖలను కూడా వేసేసుకుని వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేయించుకుంటే స్మెల్ చాలా బాగా వస్తుంది పులుసు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసే ముందు ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ పొడిని వేసి ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకుని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు అన్నీ కూడా ఇలా వేయించుకుని చల్లారబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ అంతా కూడా మన పులుసులోకి అవసరం ఉండదు. కావలసినంత వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకు ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. అన్నీ డ్రై రోస్ట్ చేసుకుని వేయించుకుని పొడి చేసుకున్నాం కాబట్టి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. మీరు పులుసుకు తగ్గట్టుగా ఈ పొడిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని చామదుంపల్ని తీసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ వరకు చామదుంపల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లోకి వేసుకుని ఇవి మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. ఇలా చామదుంపలు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని వీటిని ఒక 2 లేదా 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా స్మూత్గా ఉడికేటట్టుగా ఒక 2 లేదా 3 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు ఈ చామదుంపలు విజిల్ వచ్చి చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్కని తీసేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవే చిన్న చామదుంపలు అయితే కనుక ఫుల్ వాటి పలంగా వేసేసుకోవచ్చు. ఇవి చామదుంపలు కొంచెం పెద్దగా ఉన్నవి కాబట్టి ఇలా గుండ్రంగా ముక్కల్లా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా అన్నీ కూడా ఈ చామదుంపల్ని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇవి కూడా ఒక పక్కకు పెట్టేసుకుని పులుసు ప్రిపరేషన్కి వెళ్దాము. ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టుకుని అందులోకి ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనం పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఈ పోపు దినుసులు అన్నిటినీ వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 3 లేదా 4 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుని వీటిని అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ చిన్న ముక్కలు కాదు, అలా అని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది మనకు. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం చేసుకున్నది పులుసు కాబట్టి కొద్దిగా సాల్ట్ ఎక్కువగానే పడుతుంది, చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయల్ని మెత్తగా మగ్గించుకోవాలి. ఒక 5 లేదా 6 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఉల్లిపాయలు మగ్గినాయో లేదో చూద్దాము. చూసారా, కొద్దిగా మనకు ఆనియన్స్ మగ్గాయి. ఇప్పుడు ఒక 3 టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మరలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలని పైన స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మెత్తగా కుక్ చేసుకుంటే మనకు సరిపోతుంది. మరలా ఒకసారి మూత పెట్టేసుకుని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. టమాటాలు మనకు త్వరగానే ఉడికిపోతాయి. టమాటాలు కూడా మనకు మగ్గిపోయాయి.
ఒకసారి మూత తీసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని చూసుకున్నాక ఈ టమాటో ఆనియన్స్ ఉడికిపోయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకుని ఇలా రసం తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని వేసుకుని తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పులుపుని బట్టి చూసుకోవాలి. అలాగే ఇందులో చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకుని ఈ చింతపండు నీళ్ళను ఒక్కసారి మరిగించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ చామదుంప ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చామదుంపల ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత పులుపు, వాటరు, తీపి అలాగే కారం అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ మసాలా పౌడర్ని ఒక 3 టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి. నేను 1/2 కేజీ చామదుంపలు తీసుకున్నాను కాబట్టి ఒక 3 టీ స్పూన్స్ వరకు ఈ పొడిని వేస్తున్నాను. మీరు దానికి తగ్గట్టుగా మీ పులుసు చేసుకునే దాన్ని బట్టి ఈ పౌడర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని ఈ పులుసుని మరగనివ్వాలి. ఈ పులుసు మరగడానికి ఒక 2 మినిట్స్ సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే ముందే అన్నీ ఉడికించేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయో లేదో చూసుకుని తర్వాత చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది ఆంధ్ర స్టైల్ చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. ఈ పులుసు పొడి వేసుకోవడం వల్ల ఈ పులుసు మరింత టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఏదైనా ఫ్రై కానీ ఏదైనా పెట్టుకుని సైడ్ డిష్గా ఈ పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.